అయితే ఈరోజు నేను మాట్లాడేది స్టూడెంట్స్కి సంబంధించింది. స్టూడెంట్ అంటే ఏదో 10th క్లాస్ స్టూడెంట్స్, 4th క్లాస్ స్టూడెంట్స్, 5th, లేకపోతే డిగ్రీ, లేకపోతే బ్యాంక్ టెస్ట్, లేకపోతే సివిల్స్, ఇదని ఎనీ స్టూడెంట్ ఈజ్ స్టూడెంట్. ఉద్యోగం చేస్తూ చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఈ స్టూడెంట్స్కి సంబంధించిన ప్రోగ్రాం. ఏదైనా సరే ఇప్పుడు ఇది నేను మీకు ప్రజెంట్ చేయడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య నేను కొన్ని కాలేజెస్కి వెళ్ళినప్పుడు ఈ పర్టికులర్ ప్రజెంటేషన్ చూపించిన తర్వాత వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు, రాసుకున్న తర్వాత అది ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సహజంగా చాలామంది చెప్పరు, బట్ ఈ మధ్య చెప్తున్నారు. మధ్య గుంటూరు నుంచి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి సిఏ ఫస్ట్ టైం సిపిటి ఫెయిల్ అయిందిట, మళ్ళీ రాసింది, పాస్ అయింది. మళ్ళీ ఐపీసీసీ ఒక 2 సార్లు ఫెయిల్ అయింది. అప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో చేరింది, మాస్టర్ మైండ్స్. ఐపీసీసీ పాస్ అవ్వడం, ఫైనల్స్ టక్ 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 అద్భుతాలు సాధించింది, మంచి ఉద్యోగం వచ్చింది. సార్ ఇలాంటి చిట్కా మీరు ఇదివరకు నాకు చెప్పుంటే మొదట్లోనే సిపిటి పాస్ అయ్యేదాన్ని. అది సిపిటి కావచ్చు, బీపీటీ కావచ్చు, ఏదైనా సరే అసలు మనం ఎందుకు చదువుతున్నాము అనేది స్టూడెంట్ తెలుసుకోవాలి. నా కోసం చదువుతున్నానా? స్టూడెంట్ లెవెల్లో ఈ 17-18 ఇయర్స్ లోపు వాళ్ళు తమ కోసం చదువుతున్నారా, అమ్మా నాన్నల కోసం చదువుతున్నారా, లేకపోతే ఇది ఏదో ఉద్యోగం కోసమా, డబ్బు కోసమా? వాళ్ళకి అవగాహన ఏమి ఉండదు. చదవాలంతే, చదవమన్నారు కాబట్టి. సీరియస్గా చదివేవాళ్ళు, డిగ్రీ తర్వాత ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, లేకపోతే పీజీ చేస్తున్న వాళ్ళల్లో ఉంటుందండి, ఏదో చేయాలి, కొట్టాలి. నమస్కారం.